హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్లో చూసుకుంటే వాళ్ళు 8 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి టేబుల్ టాప్లో కూడా నిలిచారు. సో దాని తర్వాత 6 మ్యాచెస్లో చూసుకున్నాం అనుకోండి, కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో మరి దీంతో ఎక్కడో టేబుల్ టాప్లో ఉన్న టీము దాని తర్వాత ఎక్కడో 5th ప్లేస్కి పడిపోయింది. సో మరి ఈవెన్ ప్లే ఆఫ్స్కి కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వలేకపోయారు. మరి దీని అంతటికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? సో దీనికి ఒక్కటే రీజన్, అదేంటంటే వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ని నమ్ముకున్నారు, వాళ్ళు అండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి స్టేజ్ వచ్చింది. సో మరి వాళ్ళని నెక్స్ట్ సీజన్కి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకోబోతున్నారని చెప్పేసి మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. మరి 5 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడాం. అయితే ఫస్ట్ ఈ లిస్ట్లో చూసుకుంటే మనకి జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్. సో అతను చూసుకుంటే మెగా ఆక్షన్లో 9 crores పెట్టి తీసుకున్నట్టున్నారు. మరి అక్కడ మెగా ఆక్షన్ 9 crores పెట్టి తీసుకొని ఇక్కడ 6 మ్యాచెస్ ఆడితే మరి ఎన్ని కొట్టాడు అనుకున్నారు? కేవలం 55 రన్స్ మాత్రమే. అర్థమైందా? 55 రన్స్ మాత్రమే కొట్టాడు. సో మరి ఇటువంటి అండర్ పర్ఫార్మెన్స్ ఉంటే మరి నెక్స్ట్ సీజన్కి తీసుకోవాలనుకుంటారు ఎవరన్నా. సో కాబట్టి జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ని బయటకు పంపించేసి ఇంకొక కొత్త ఓపెనర్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఢిల్లీ అయితే ఆలోచిస్తుంది అనమాట. అయితే అది పక్కన పెడితే మరి ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసరికి దుష్మంత చమీరా. సో మరి చమీరా చూసుకుంటే ఈ ఐపీఎల్లో మొత్తం కూడా 6 మ్యాచెస్ ఆడితే ఎన్ని వికెట్లు తీసాడు అనుకున్నారు? కేవలం 4 వికెట్లు తీశాడు. సో మరి ఎకానమీ చూసుకున్నారనుకోండి, 11.20 ఎకానమీ ఉంది. మరి ఈవెన్ మనకి డెత్ ఓవర్లో బౌలింగ్ ఇచ్చినా పిచ్చి కొట్టుడు కొట్టేస్తున్నాడు, మరి పవర్ ప్లేలో ఇచ్చినా పిచ్చి కొట్టుడు కొట్టేస్తున్నాడు. మరి ఇటువంటి స్టేజ్లో మరి ఒక పక్కన వికెట్లు అన్నా తీసుకుంటున్నాడు అంటే అది లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి అతను ఉంచుకుంటారా అంటే పంపించేస్తారు కదా. సో కాబట్టి ఇక్కడికి 2వ వికెట్ డౌను. మరి 3rd వికెట్ ఎవరు అంటే మోహిత్ శర్మ. సో మనోడిని 2.3 crores పెట్టి తీసుకున్నారు. అది కూడా ఏరుకోరు. ఎందుకు? మరి లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ తరఫున ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడని చెప్పేసి ఇక్కడ తెచ్చుకున్నారు. మనోడికి మొత్తం 7 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తే కేవలం 2 వికెట్లు తీసిచ్చాడు. సో మరి ఇటువంటి సినారియోలో ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఉంటే మరి ఉంచుకుంటారా మీరైనా? సో కాబట్టి పంపించేస్తారు కదా. సో ఢిల్లీ కూడా సాగనంపబోతుందంట. అయితే ఇది 3rd వికెట్. అయితే 4th వికెట్ చూసుకున్నాం అనుకోండి మనం. సో ఈ లిస్ట్లో 4th వికెట్ వచ్చేసరికి మనకి డూప్లెసిస్ కనిపిస్తున్నాడు. సో మరి డూప్లెసిస్ చూసుకుంటే ఈ సీజన్లో మొత్తం కూడా 9 మ్యాచెస్ ఛాన్స్ ఇస్తే అతను కొట్టింది కేవలం 202 రన్స్ మాత్రమే. మరి డూప్లెసిస్ లాంటి ఓపెనర్, ఒక అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వాల్సిన బ్యాట్స్మెన్ కూడా ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పాలి. సో మరి అందుకని చెప్పేసి అతను ఏజ్ చూసుకుంటే ఇప్పటికే 40 years వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ సీజన్కి 41 years వస్తాయి. సో అందుకని చెప్పేసి ఫ్యూచర్ ప్లాన్ని కూడా ఆలోచించి ఢిల్లీ క్యాపిటల్స్ టీము మరి డూప్లెసిస్ని పక్కన పెట్టి మరి కొత్త ఓపెనర్ని తెచ్చుకోవాలని చెప్పేసి మరి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆలోచిస్తుంది అనమాట. అయితే మరి దాని తర్వాత మరి 5వ వికెట్ ఎవరు పోయా అంటే 5వ వికెట్లో మనకి టీ నటరాజన్ ఉన్నాడు. సో నటరాజన్ని ఎంత యూజ్ అమౌంట్ పెట్టి కొన్నారో మీ అందరూ తెలుసు. అయినా సరే మరి అతన్ని ఎన్ని మ్యాచ్లు ఆడించారు భయ్య అంటే కేవలం 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లో కూడా మరి పూర్తి కోట ఇవ్వలేదు. సో కేవలం 18 బంతులు వేసాడు, 1 వికెట్ కూడా తీయలేదు. సో మరి ఇటువంటి సినారియోలో మరి అతన్ని ఉంచుకోవచ్చు. మరి అతన్ని ఎందుకు ఇంత దారుణంగా ఓవర్స్ ఇచ్చారు అంటే మరి తక్కువ ఓవర్స్. సో దానికి ఫస్ట్ రీజన్ చెప్పింది ఏంటంటే వాళ్ళు మరి అతను టీంలో ఫిట్ అవ్వట్లేదు, అంటే మనకి టీంలోనే తీసుకోలేదు కదా, 2 మ్యాచ్లే ఆడిచ్చారు. ఫస్ట్ ఏం చెప్పారంటే టీంలో ఫిట్ అవ్వట్లేదు ప్లేయింగ్ లెవెల్లో అని చెప్పేసి ఒక రీజన్ చెప్పారు. దాని తర్వాత ఆ మాట మార్చేసి అతను కొంచెం ఇంజురీ ఉంది, ఆ ఇంజురీ కన్సర్న్ వల్ల మేము అతనికి ఎక్కువ ఛాన్స్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా మాట మార్చారనమాట. సో రీజన్ ఏదైనా అవునండి. సో మరి ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి సో మరి అతను ఉంచుకుంటారా లేదా అనేది కూడా ఒక డౌటే. సో కాబట్టి అక్కడ ఎక్కువ పర్స్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం బయట పంపించే ఛాన్సే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి వీళ్ళ 5 అండర్ పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో టాప్లో ఉండాల్సిన టీం మరి 5th ప్లేస్కి పడిందని అయితే చెప్పాలి.